నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలో ఘనంగా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు. వేసవి దాహార్తిని తీర్చేందుకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. ఎంవీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్. ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై సూచనలు ఇచ్చిన నాసా మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు. స్థానిక గంగానమ్మపేటలోని తెనాలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు శివకుమార్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, పలువురు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేస్తున్న మహనీయులు పూలే అని కొనియాడారు. మహాత్మా జ్యోతిబా పూలేను ఆదర్శంగా తీసుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. బీసీ వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచిన పూలే అడుగుజాడల్లో అందరూ ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆవుల కోటయ్య, తోట రఘురాం, మల్లిబోయిన రేఖారాము, వీర్లపాటి విజయలక్ష్మి, గొడపర్తి హరిరాం, మండల పార్టీ అధ్యక్షులు చెన్నుబోయిన శ్రీనివాసరావు, నాయకులు ప్రసాదం సురేష్, కాళిదాస్, సత్యం, దొడ్డక సాంబశివరావు, కుర్రా శ్రీను, కావేటి నిర్మల, కొడాలి క్రాంతి, కోలా వాసు, రెహమాన్, తాడిపోయిన రమేష్, కుర్రా జస్వంత్, ఆర్ కిషోర్, మన్నవ ప్రభాకర్, జాకీర్, అక్కిదాస్ కిరణ్, మల్లిపోయిన బాజీ, చింకా సురేష్, ధరణికోట మల్లి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. శివకుమార్ గారి ఆశీస్సుల్లో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు పేద, బలహీన, బడుగు వర్గాల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి. నిమ్న కులాల అభివృద్ధి కోసం, మహిళల విద్య కోసం, సంఘంలో అప్పట్లో ఉన్నటువంటి దురాచారాలను రూపుమాపడం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు, అదేవిధంగా మా మున్సిపల్ చైర్మన్ గారైనటువంటి తాడిపోయిన రాధిక గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కౌన్సిలర్లు, బీసీ నాయకులు అందరూ కూడా మరి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. బీసీ కులాలకి వెన్నుదున్నగా ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు ఫులే ఆయన అడుగుజాడల్లో నడిచే మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా రాష్ట్రంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు బీసీలకి ఒక అడుగు ముందుకేసి పేదలకి మరి విద్యారంగంలో కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ చేసినట్లయితే ఈరోజు జగనన్న నాయకత్వంలో కూడా మరి బీసీ మహిళలందరికీ కూడా రాజకీయంగా, ఆర్థికంగా ఎదగటానికి 18,550 కానీ అట్లా ఎన్నో సంక్షేమ పథకాలు అందించి మరి బీసీలకి వెన్నుముకగా నిలిచిన మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా బీసీలకి అందరూ తప్పకుండా జరిగింది. పూలే గారి 199వ జయంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం తెనాలి నియోజకవర్గ చరిత్రలో ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. కానీ ఈ సంవత్సరం చాలా ముఖ్యంగా చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా పాల్గొన్నారు. పూలే గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతులను చేసి వారి కోసం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం చేశారు. ఏదైతే చేశారో ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి మహనీయులు ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించుకోవాలి. స్థానిక రామలింగేశ్వరపేటలోని పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూల చిత్రపటానికి పార్టీ శ్రేణులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల కోసం, స్త్రీ విద్యా వ్యాప్తి కోసం పూలే జీవించి ఉన్న 63 సంవత్సరాలు పోరాటం చేసిన మహనీయులని అన్నారు. భార్య సావిత్రిబాయి పూలేని విద్యావంతులు చేసి వారిని భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా చేసిన ఘనత జ్యోతిబా పూలే కని దక్కుతుందని అన్నారు. పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నదుల మహేష్, బీసీ నాయకులు పనితపు దుర్గలు మాట్లాడుతూ పూలే త్యాగ నిరతిని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి నిరుపమానమని అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని సమాజంలో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఖుద్దూస్ కేశన కోటేశ్వరరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, కంచాల ఏడుకొండలు, చాటగడ్డ ఆంజనేయులు, మల్లవరపు విజయ్, సుభాష్, అశోక్, కావేటి వేణు, వెంకట కుదురవల్లి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 63 సంవత్సరాలు ఆయన జీవించున్నంత కాలం కూడా పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, స్త్రీ విద్యా వ్యాప్తి కోసమే ఆయన బతికారు. 1827 ఏప్రిల్ 11 జన్మించి 1890 మార్చిలో చనిపోయారు. సుమారుగా 63 సంవత్సరాలు బతికారు. 63 సంవత్సరాలు కూడా ఆయన కేవలం
చదువు చదువు చదువు. స్త్రీ విద్యా వ్యాప్తి కోసం ఆయన చేసిన కృషి, ప్రతి ఇంటిలో ఆడవాళ్ళు చదువుకుంటే ఆ ఇల్లు బాగుంటదన్న ఆలోచనతోటి ఆ రోజుల్లో అసలు చదువుకోవటానికే బయటికి రానివ్వని రోజుల్లో మిగతా కులాల వారిని, ఒక ఆడ మనిషిని ఆమెకి చదివించి సావిత్రి పూలే గారిని భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా చేసిన ఘనత కేవలం ఒక జ్యోతిబా పూలే గారికే దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి బీసీలను అణగదొక్కే అగ్రవర్ణాలని ఎదిరించి ఆనాడే సామాజిక న్యాయం కోసం సమాజంలో పోరాటం తెలిపినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారు. మరి మనం చూస్తూ ఉన్నాం, ఈ రోజున మనం బీసీలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు కానివ్వండి, అనేక రాయితీలు, అనేక రకాలైనటువంటి సదుపాయాలని మనం కలిగి ఉన్నామంటే మరి ఆనాడే జ్యోతిబా పూలే గారు వీటన్నిటికీ అంకురార్పణ చేసి మరి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటాల ఫలితమే మరి మనం ఈ రోజున అనుభవిస్తున్నటువంటి ఈ సౌకర్యాలన్నీ కూడా. స్వర్గీయ రామారావు గారు బీసీల కోసం రాజ్యాధికారాన్ని కట్టబెట్టినటువంటి నేత అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఆ తదుపరి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చూస్తూ ఉన్నాం, బీసీలకి రాజ్యాధికారంలో స్థానం ఇవ్వటమే కాకుండా మహిళలకి 50% పదవులను కట్టబెట్టి, మరి అదేవిధంగా ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందో అక్కడ వారికి వెన్నంటి ఉండి తెలుగుదేశం పార్టీ ద్వారా వారికి సేవలు అందిస్తున్నటువంటి నేత మన చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే నిమ్న కులాలు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో సమానత్వంగా ఉండాలని పూర్తిగా అణగారిన వాళ్ళందరూ కూడా అండగా ఉంటూ వాళ్ళందరినీ కూడా చైతన్యపరుస్తూ విద్యతోనే అన్ని సాధ్యమనే ఉద్దేశంతో ఆ రోజు మొట్టమొదటి స్కూల్స్ స్థాపించేసి వాళ్ళ ఇంట్లో నుంచే ఇది పూర్తిగా సమాజంలో మార్పు తీసుకురావాలనే సదుద్దేశంతో ఆయన భార్య అయిన సావిత్రిబాయి పూలే గారికి మొట్టమొదటిగా టీచర్గా మారి ఆవిడ ద్వారా ఎంతోమందికి విద్యాభ్యాసం చేసిన వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి సబ్ కలెక్టర్ సంజనా సింహ, పలువురు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలకు సమన్యాయం అందాలని పోరాటం చేసిన మహనీయులు పూలే అని ప్రశంసించారు. సంఘ సంస్కర్తగా, సామాజిక సేవకులుగా ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. యువత ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 11 ఏప్రిల్ 2025 మనం మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని జరుపుకోవడం జరిగింది. జ్యోతిరావు పూలే గారిని ప్రేమగా జ్యోతిబా పూలే అని పిలుస్తాము. ఆయన మహారాష్ట్రలో పుట్టి ఎంతో పెద్ద సంఘ సంస్కర్తగా ఎదిగారు. ఆయన సత్యశోధక్ సమాజ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అప్పటి టైంలో ఉన్న సోషల్ ఈవిల్స్ పట్ల ఎంతో పెద్ద యుద్ధం చేశారు. జ్యోతిబా గారు, సావిత్రిబా పూలే ఆయన వైఫ్ ఇద్దరూ కలిసి కూడా అప్పట్లో ఆడపిల్లలకి ఒక ఫస్ట్ స్కూల్ని మన దేశంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. సమాజంలో సమానత్వం ఉండడానికి అన్ని కులాల వాళ్ళు కూడా వచ్చి స్నానం చేయడానికి ఒక కొలను ఏర్పాటు చేశారు. ఆ టైంలో ఇది ఒక చాలా పెద్ద రెవల్యూషనరీ టాస్క్ స్టెప్ అని అనుకోవాలి. సో ఆయన ఎంత మంచి పనులు చేశారో వాటన్నిటిని కూడా నేర్చుకుని మనం కూడా ఆయన మనకి ఏవైతే ఆదర్శాలతో నిలిచారో అవన్నీ పాటించాలని కోరుకుంటూ ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో మనం అందరం కూడా ఆయన జయంతిని జరుపుకోవడం జరిగింది. ధన్యవాదాలు. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని 12 ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ తెలిపారు. శుక్రవారం స్థానిక శివాజీ చౌక్ నందు ప్రిపరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ రాధికా రమేష్, కమిషనర్ శేషన్నలు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పట్టణంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పురపాలక సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు దప్పికను తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తోట రఘురాం, గొడవర్తి సాయి హరిరాం, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఇంజనీర్లు సూరిబాబు, జానీ భాష, నాయకులు తాడిబైన రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎండవేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు టౌన్ కు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్లకు త్రాగునీరు అనేది చాలా అవసరం. దాన్ని అందుబాటులో ఉంచాల్సినటువంటి బాధ్యత మున్సిపాలిటీ పైన ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా అదేవిధంగా లోకల్ బాడీ యొక్క ప్రధాన బాధ్యతల భాగంగా గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు వారు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా ఈరోజు గౌరవ సిపి గారు, వార్డు మెంబర్సు, అలాగే ఇతరులు అందరం కలిసి టౌన్లో సుమారు ఒక 12 లొకేషన్స్లో ఒక చలివేంద్రాలు ఏర్పాటు చేయడమైంది.
12 ప్లేసుల్లో చలివింద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఈ చలివింద్ర కానీ ఏర్పాటు చేస్తాం. 12 చోట్ల 12 పాయింట్లు పెడతాం జరిగింది. కార్యక్రమానికి మా కౌన్సిలర్లు అలానే మున్సిపల్ ఆఫీసర్స్ అందరూ మన తెనాలి మున్సిపాలిటీ తరఫున ఈ రోజున ఈ చలివింద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలానే ఈ వేసవికాలం కాబట్టి ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి అందుబాటులో ఉండేటట్టుగా ఎక్కడైతే ఏ ఏరియా అయితే సెంటర్లు ఉంటాయో ఆ ప్లేస్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేసవికాలం వచ్చినప్పుడు ముఖ్యంగా స్థానిక ఎన్వీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందు శుక్రవారం ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ కార్యక్రమంలో నాసా మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చందు సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, వారి కష్టానికి తగినట్లుగా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పేర్కొన్నారు. గమ్యాన్ని చేరుకునేందుకు పట్టుదల, క్రమశిక్షణ, ప్రణాళిక ఎంతో అవసరమన్నారు. జీవితంలో లక్ష్యాన్ని సులువుగా సాధించేందుకు విద్యార్థి దశ ఎంతో కీలకమని, అటువంటి విద్యార్థి దశలో జాగ్రత్తగా ఉండాలని, తల్లిదండ్రులకు, కళాశాలలకు మంచి పేరు తెచ్చేలా కృషి చేయాలని వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో భాగంగా వివిధ పోటీలు విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అజయ్, అధ్యాపకులు శ్రీధర్, అరుణ, స్వాతి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. మీకు ప్రొఫెసర్స్ ఉండరు, కొంత మీరే తెలుసుకోవాలి, కొంత అబ్జర్వ్ చేసి తెలుసుకోవాలి, కొంత తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోవాలి. సో యూ హ్యావ్ టు లెర్న్ బై యువర్ సెల్ఫ్ నౌ. ఇంతకుముందు ఫార్మాట్ ఉంటుంది ఇక్కడ. సో మేము కూడా అలాగే పెట్టినాం. మేము కూడా అలాగే కాలేజీలో నుంచి ఎన్ఐటి, అప్పట్లో సూరత్కర్ అనేవాళ్ళు, సూరత్కర్లో నుంచి మేము ఇస్రోకి వెళ్ళినప్పుడు ఇస్రో ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందో, అక్కడ మనం ఎలా బిహేవ్ చేయాలో, మనం ఏం చేస్తే మంచిదో, ఏం చేస్తే మంచిది కాదో మాకు తెలిసేది కాదు. సో భయంగా కొత్తగా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 3 monthsకో 6 monthsకో 1 yearకో వాళ్ళు చెప్పగా వీళ్ళు చెప్పగా మనకు కూడా కొన్ని విషయాలు అర్థమైంది. సో వీ ఫార్మ్డ్ అవర్ లైఫ్ స్టైల్ అకార్డింగ్లీ. ఆ ఛాలెంజెస్ మీకు కూడా ఉంటాయి. ఈ ట్రాన్సిషన్ టైంలో మీరు ఏం చేస్తే బాగుంటుంది, హౌ టు ప్రిపేర్ ఫర్ యువర్ కెరీర్స్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అందరు కలిసి ఫైనల్ ఇయర్స్ వరకు ఫేర్వెల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎన్వీఆర్ కాలేజ్ సెక్రటరీ కరెస్పాండెంట్ గారు నన్నపనేని సుధాకర్ రావు గారు, అలాగే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయిన అజయ్ గారు, హెచ్ఓడి అరుణ గారు, స్వాతి గారు, అలాగే నాగార్జున గారు, మరి ముఖ్య అతిథిగా చందు సాంబశివరావు గారు ఈరోజు విచ్చేయటం జరిగింది. అలాగే శ్రీధర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మరి అందరికీ పిల్లలకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందించడమే కాకుండా వారి యొక్క ఉద్దేశాలని, వారి యొక్క ఆలోచనలు విద్యార్థులకు తెలియజేస్తూ స్థానిక కొత్తపేటలోని తెనాలి కోర్టు ప్రాంగణం నందు తెనాలి బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్ అధ్యక్షతన మహాత్మా జ్యోతిబా పులే 199వ జయంతిని శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూల చిత్రపటానికి బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ జ్యోతిబా పులే గొప్ప సంఘ సంస్కర్త అని, గొప్ప విప్లవవాదని కొనియాడారు. భారతదేశంలో మొట్టమొదట సాంఘిక దురాచారాల మీద తనదైన శైలిలో అలుపెరగకుండా పోరాటం చేసిన మహాయోధుడని పేర్కొన్నారు. స్త్రీలకు చదువుకునే హక్కు, సతీ సహగమనం, బాల్య వివాహాలు, సాంఘిక దురాచారాలు, అంటరానితనం వీటన్నిటి మీద ఆయన చేసిన సేవ భారతదేశం ఎప్పటికీ మరవలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఇందుపల్లి రాజగం, ఎన్వి నాగా మహేష్, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, సింగల రామ్మోహన్ రావు, నరాలశెట్టి సురేష్, జొన్నాదుల వెంకటేశ్వరరావు, కామినేని చిన్న, విజయ్ కుమార్, జిఎన్ఆర్ శేఖర్, కనపర్తి అబ్రహాం లింకన్, సోలా శంకర్, మధుర సురేష్, నాగభూషణం, అన్న రవి తదితరులు పాల్గొన్నారు. మరి జ్యోతిబా పులే గారు 63 సంవత్సరాల జీవిత కాలంలో ఈ భారతదేశంలో అనేక సంస్కరణలకు మూలకర్తగా అయ్యాడు. ఒక తాత్వికవేత్తగా మరి మొదటి మహిళ మరి టీచర్ని తయారు చేసి బడుగు బలహీన వర్గాల యొక్క విద్యకు దోహదపడి సమాజంలో అనేక మార్పులకి మూలకారకుడయ్యారు. మరి వారి యొక్క జీవితం ఈ భారతదేశంలో మరి అనేక మందికి ఆదర్శంగా ఉందని చెప్పి మనం చేస్తూ భారతదేశంలో మరి ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని అధ్యయనం చేసి మరి అనేక పోరాటాలు చేసినటువంటి ఓ గొప్ప సంఘ సంస్కర్త, ఓ గొప్ప మానవతావాది, ఓ గొప్ప తత్వవేత్త, ఓ గొప్ప విప్లవకారుడు. మరి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకి విద్యా హక్కుని మరి ప్రసాదించినటువంటి ఓ గొప్ప సంఘ సంస్కర్త. భారతదేశంలో ఆ రోజు ఉన్నటువంటి సాంఘిక దురాచారాల మీద, మరి దళితులు, బహుజనుల మీద
వెనుకబడిన తరగతుల మీద అనేకటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, అనేకటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అనేక వివక్షలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా జ్యోతిబా పూలే గారు మరి పోరాటం చేసి సమాజంలోని సామాజిక రుగ్మతను రూపుమాపడానికి పోరాటం చేసిన తొలితర సామాజిక ఉద్యమ నాయకుడు మహాత్మా జ్యోతిబా పూలేని నేటి తరం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని తెనాలి పురపాలక కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకల్లో పలువురు ప్రముఖులు ఆయనకు ఘన్యవాదాలర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకుని పురపాలక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న తదితర సిబ్బంది పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన్యవాదాలర్పించారు. అనంతరం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్లు మహాత్మా జ్యోతిబా పూలే పట్ల తమకున్న అభిప్రాయాలను మీతో పంచుకున్నారు. మహాత్మా జ్యోతిబా పూలే జీవన విధానాన్ని, సమాజంలో అసమానత రూపుమాపడానికి ఆయన ఎంచుకున్న మార్గాన్ని విశ్లేషిస్తూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, హెల్త్ ఆఫీసర్ హెలన్ నిర్మల, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు. విద్యా వ్యవస్థ పైన కానీ అలాగే సమాజంలో ఉన్నటువంటి సాంఘిక ఆచారాలైనటువంటి అవి ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని ఆచారాలు ఉంటే వాటన్నిటిపైన ఒక యుద్ధం ప్రకటించి సమాజంలో అందరూ సమానులు, అందరినీ సమానంగా ఉంచాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలి, సంస్కర్తగా సంస్కరణలు ప్రభుత్వంతో కానీ ప్రజలతో కానీ ఇతరులతో కానీ ఆయన పోరాడి వాటిని సాధించి ప్రజలకు అందుబాటులో తెచ్చారు. అందువల్లనే వారు మహాత్ములయ్యారు. మనందరం కూడా స్మరించుకోవడం కానీ వారికి మన ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు అనేది ఎంతో అవసరం. మా కౌన్సిలర్స్ కానివ్వండి, మున్సిపల్ ఆఫీసులు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, ఈ రోజున మన జ్యోతిరావు గారి పూలే చిత్రపటానికి జయంతి సందర్భంగా ఆయనకి చిత్రపటానికి పూలమాలేసి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈ రోజున ఆయన దేశం కోసం ఎంతో పోరాటం చేశారు. అలానే ముఖ్యంగా మన సావిత్రిబాయి కూడా మహిళలకి విద్యాపరంగా కానివ్వండి, ఉద్యోగం పరంగా కానివ్వండి, ఇలాంటి ఎన్నో సపోర్ట్ అనేది ఆయన ఎంతగానో మెరుగుపరిచేలాగా చూశారు. కాబట్టి ఈ రోజున ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే సమాజానికి ఆదర్శనీయులని ఏపీ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం సంఘ కార్యాలయంలో పూలే 199వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సామాన్య స్థాయి నుండి ఒక సామాజిక ఉద్యమ కిరటంలా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. సంఘ సంస్కర్తగా జ్యోతిబా పూలే భావితరాలకు మార్గదర్శకులుగా నిలిచారని ప్రశంసించారు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరికి విద్యను అందించాలని కృషి చేసిన మహనీయులను పేర్కొన్నారు. సంఘ పట్టణ అధ్యక్షులు కుర్రా శ్రీను మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతిని వాడవాడలా ఘనంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. పూలే విగ్రహాన్ని తెనాలిలో ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు జొన్నాదుల రాహుల్, సుబ్రహ్మణ్యం, మురళి, పోతురాజు, వెంకట శివ కళ్యాణ్, పలువురు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. జ్యోతిరాబాబు పూలేని మనం స్మరించుకుంటా ఉన్నామంటే ఆ రోజు 200 సంవత్సరాల కిందటే దాదాపు పేదవర్గాలైన నిమ్మజాతి పేదవర్గాలైన వాళ్ళందరికీ విద్యతోనే అభివృద్ధి చెందుతారని, విద్య చదువుకుంటేనే మనం వ్యాపార రంగంలో కానీ ఎటువంటి సేవలైనా అందించగలమనే ఒక ముఖ్య ఉద్దేశంతో 200 సంవత్సరాల కిందట విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేసిన మహోన్నతమైన వ్యక్తి, ప్రజాదరణ పొందిన వ్యక్తి, ప్రజల చేత మహాత్మాని ఫస్ట్ బిరుదు ఇండియాలో పొందిన వ్యక్తిగా జ్యోతిరావు పూలే అనే మనందరం ఘనంగా ఆయన యొక్క పేరు ప్రతిష్టలను పెంపొందించే విధంగా నవ సమాజంలో ఆయన నేర్పిన పాఠాలు కానీ మనం నేర్చుకోవాల్సిన గుణగణాలు కానీ ఆయన యొక్క విశిష్టతలుగా మేము బీసీ సంక్షేమ సంఘం తరపున తెలియజేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ వరకైనా కూడా జ్యోతిరావు పూలే గారికి అధికారికంగా సెలవు దినం ప్రకటించి అదేవిధంగా ఆయనకి ఘనమైన జయంతి పురస్కారాలను అందజేయవలసిందిగా కోరుచున్నాం. ఆ మహిళలకి ముందడుతూ ఉండి తన భార్యను చదివించి ప్రతి మహిళ కూడా చదువుకోవాలని చెప్పేసి తన పోరాటంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించి ఈ దేశంలో మరి మహిళలు ఈరోజు ఇంత చైతన్యం పొందారంటే మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్య కలిసి వాళ్ళు చేసిన పోరాటం అని చెప్పేసి చెప్తున్నాను. మరి ఆనాటి అంటరానితనం మరి ఏదైతే ఉందో దాన్ని కూడా తరిమి కొట్టే దాంట్లో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించాడు. అటువంటి వ్యక్తుల్ని మరి ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో అడుగుతున్నాము. ఈ మార్కెట్ ప్రాంతంలో కానీ లేదా ఎక్కడైనా సరే మాకు ఒక స్తూపాన్ని కానీ ఆయన గురించి ఆయన ఒక విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేయమని చెప్పేసి గత ప్రభుత్వంలో అడుగున్నాం. నాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా మరి ఒక దండయడానికి ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేని అసమానతలో ఉన్న ఈ యొక్క నాయకుల్ని కానీ ఏదైనా సరే మేము అడుగుతున్నాం. మరి రానున్న రోజుల్లో దీన్ని అధికారికంగా
ఈ రాష్ట్ర గవర్నమెంట్ మరి ఈయన జయంతి వేడుకల్ని వీరి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాం. ఫోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష 10 సంవత్సరాల జరిమానా విధిస్తూ ఫోక్సో కోర్టు తీర్పును వెలువరించడం జరిగిందని ఆ కేసును వాదించిన ప్రభుత్వం తరపున న్యాయవాది కోట రమేష్ నాయుడు పేర్కొన్నారు. తెనాలి కోర్టుల భవనంలో ప్రాంగణంలో శుక్రవారం ప్రభుత్వం తరపున న్యాయవాది కోట రమేష్ బాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఫోక్సో చట్టం ద్వారా నమోదైన కేసుల్లో నిందితులకు త్వరితగతిన కఠిన శిక్షలు వేయాలన్నది ప్రధాన ఉద్దేశమని అన్నారు. తెనాల్లో ప్రత్యేక ఫోక్సో కోర్టు ఏర్పడి 2 సంవత్సరాలు కాగా 5 నెలల క్రితం న్యాయమూర్తి నియామకం జరిగిందని అన్నారు. కొల్లిపర గ్రామంలో 2021లో ఫోక్సో కేసు నమోదైనట్టు తెలిపారు. కేసు పూర్వాపరాలను మీడియాకు వివరించారు. సదరు నిందితుడికి 20 సంవత్సరాలు జైలు శిక్ష 10,000 రూపాయల జరిమానా విధించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. మన తెనాలకు వచ్చి కోర్టు స్పెషల్ ఫోక్సో కోర్టు 2 సంవత్సరాలు అయింది. ఒక 5 నెలల క్రితం న్యాయమూర్తి గారు ఇక్కడ అపాయింట్మెంట్ అయ్యారు. ఈ రోజున నిన్న జరిగింది. ప్రాసిక్యూషన్ సైడ్ ఎవిడెన్స్ బలంగా ఉండబట్టి ఎవరు కూడా ఏదైనా తప్పు చేస్తే తప్పించుకోవడానికి మార్గం లేదనే నిదర్శనంతో ఈ రోజున 2021లో జరిగిన కేసు ఇది కొల్లిపర కేసు. 4 years బేబీ 376 and 6 of ఫోక్సో యాక్ట్. ఆ కేసులో నేరం నిరూపించబడింది కాబట్టి ఈ రోజున న్యాయమూర్తి గారు ఫోక్సో మేడం గారు కఠిన కారాగార శిక్ష 20 సంవత్సరాలు జైలు శిక్ష 10,000 రూపాయలు జరిమానా 3 సంవత్సరాల దాకా బెయిల్ వేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈ రోజున నిన్న 10వ తారీఖు తీర్పు ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మైనర్ బాలికల దగ్గర కనుక ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేసినా ఏదన్నా ఇబ్బందికరంగా పెట్టినా ఏదన్నా చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పేసి ఈ తీర్పు ఒక నిదర్శనం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఫోక్సో యాక్టు తెనాల్లో ఫస్ట్ తీర్పు ఫోక్సో కోర్టులో. ఈ తీర్పు కనుక ఫోక్సో గురించి ఎవరైనా సరే ఆలోచన చేసుకొని ఏదైనా సరే జాగ్రత్తగా ఉండమని చెప్పి ప్రాసిక్యూషన్ సైడ్ చట్టం తన పని తను చేసుకుంటుంది, న్యాయస్థానం తన పని తను చేసుకుంటుంది. మీరు కనుక తప్పించుకోరు ఏ రోజున కూడా గుర్తుపెట్టుకోండి. నిన్న తెనాలి 10/4/2025 జరిగిన బాల నేరాలు విచారణ తీర్పుల్ని పరిగణలో తీసుకుంటే గుంటూరు జిల్లా తెనాలి మండలంలో గల పోస్కో కోర్టులో అద్భుతమైన తీర్పు వెలువరించడం జరిగింది. దాంట్లో ప్రాసిక్యూషన్ తాలూకు సుదీర్ఘ పోరాటం చేసి అవిశ్వాసంగా కష్టపడిన శ్రీ కోట రమేష్ గారిని అందరూ అభినందిస్తున్నారు. ఇది తెనాలి చేతికి ఒక మైల్ స్టోన్గా నిలుస్తుందని కూడా మేము అందరం భావిస్తున్నాము. పలు పెద్ద ప్రశంసలు అందుకోవడమే కాకుండా మాలో ఒక నూతన ఉత్తేజం కూడా వచ్చిందని ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాము. దీంట్లో తీర్పు వెలువరించిన గౌరవనీయ జడ్జి గారికి అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఈయన కృషిని ఇంకా కొనసాగిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. వాక్ ఓవర్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయటం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ తెనాలి పట్టణానికి చెందిన ముస్లింలు పెద్ద సంఖ్యలో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెనాలి బురిపాలెం రోడ్లోని జామియా మసీద్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలు ముగిసిన తర్వాత ముస్లిం సోదరులు వాక్ సవరణ చట్టం వల్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ తమ ఆందోళన వ్యక్తం చేశారు. నల్ల జెండాలు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మహాధరణ కార్యక్రమంలో జాతీయ జెండాలను నల్ల జెండాలను ప్రదర్శించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈనాడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ ప్రభుత్వం ఈ వక్ఫ్ చట్టాన్ని తూట్లు పొడిచే విధంగా రాజ్యాంగం మనకి ప్రసాదించిన అన్ని ప్రాథమిక హక్కుల్ని ప్రాథమిక విధుల్ని భంగం చేసే విధంగా కాలరాసే విధంగా ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 రూపొందించిన విషయం మనందరికీ తెలిసింది. ఇది సోదరులారా మనం చూసుకుంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అందరినీ సమానత్వం చూపిస్తుంది, ఈక్వాలిటీ. దాని యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ దాన్ని భంగం చేకూరుస్తుంది. అలాగే ఆర్టికల్ 25 ఫ్రీడమ్ రిలీజియన్ అంటే ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మత స్వేచ్ఛ కూడా విరుద్ధంగా ఈ యొక్క బిల్లును రూపొందించడం జరిగింది. అలాగే ఆర్టికల్ 26 ప్రకారం ఇప్పుడు మన ముఫ్తీ గారు చెప్పినట్టు వక్ఫ్ బై యూజర్ యాక్ట్ కానివ్వండి, అలాగే లిమిటేషన్ యాక్ట్ ఎక్స్టెన్షన్ ఉంది అంతకుముందు. ఇప్పుడు ఆ లిమిటేషన్ యాక్ట్ని 12 వేల వరకు కుదిరించారు. ఇవన్నీ కేవలం ముస్లిం వక్ఫ్ ప్రాపర్టీలకే లేవు. ఈ యొక్క విషయం మనం అంతా గ్రహించాలి. మన పార్లమెంట్లో ఒక చట్టం చేయబడింది, ప్రార్థనా స్థలాల చట్టం. దాని ప్రకారం 1947కు ముందు ఏవేవైతే ప్రార్థనా స్థలాలు ఉన్నాయో వాటిలో ఎటువంటి జోక్యం ఉండదు. అవి ప్రార్థనా స్థలాలుగానే కొనసాగుతాయి. ఈ యొక్క యాక్ట్ ఉంది. అది ఉంటూనే మనం బాబరీ మసీదుని కోల్పోయాం. అది ఉంటూనే మనం ఎన్నో మన మసీదులని
ప్రాబ్లమ్స్లోకి లాగడం జరిగింది. ఏదైతే రాజ్యాంగాన్ని విరుద్ధంగా, రాజ్యాంగ హక్కుల విరుద్ధంగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని అయితే వీళ్ళు రూపొందించారో దీనికి విరుద్ధంగా మనం చట్టసభ మనం 2 విధాలుగా మనం పోరాటం చేస్తా ఉన్నాం. ఒకటి వచ్చేసి మన గళాన్ని, మన నిరసనని వ్యక్తం చేసే ఇటువంటి పోరాటాలు, రెండోది న్యాయస్థానాలను ఆశ్రయించడం. సామాజిక అసమానతలు, కుల నిర్మూలనపై పోరాటాలు చేసిన మహాత్మా జ్యోతి బాపులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్లను ప్రభుత్వం కావాలనే ఒక కుల చట్టంలో ఇరికించే ప్రయత్నం చేస్తుందని కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు కృష్ణ ఆరోపించారు. తెనాలి మండలం తేలప్రోలు ఎస్సీ కాలనీలో శుక్రవారం మహాత్మా జ్యోతి బాపులే జయంతిని పురస్కరించుకొని కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వాలు మహాత్మా జ్యోతి బాపులే, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతులు, వర్ధంతుల నిర్వహణకు ప్రభుత్వం తరపున కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా పాలకులకు ఆ మహనీయుల పట్ల అభిమానం ఉన్నట్లు చాటుకుంటున్నారని, ఇందులో వాస్తవం లేదని అన్నారు. పూలే జయంతి నుండి అంబేద్కర్ జయంతి వరకు దళిత పీడిత కులాల ఆత్మగౌరవ పోరాట దినాలుగా నిర్వహించినట్టు పేర్కొన్నారు. పూలే జయంతి నుండి అంబేద్కర్ జయంతి వరకు దళిత పీడిత కులాల ఆత్మగౌరవ పోరాట దినాలుగా నిర్వహించినట్టు పేర్కొన్నారు. కనపర్తి బెనహర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు నిర్వహించే జయంతులు, వర్ధంతుల్లో ఆ మహనీయులు ప్రకటించిన భావజాలం కనపడదని, ప్రజల్లో చైతన్యం నింపి ఆ మహనీయుల భావజాలం కేఎన్పిఎస్ వంటి సంస్థల ద్వారా చేపట్టే కార్యక్రమాలను చూస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్సీ సంఘ నాయకులు మహాత్మా జ్యోతి బాపులేకి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని కుల చట్టంలో బిగించి వాళ్ళని పరిమితం చేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో పాలకులు మొత్తంగా ఈ దేశంలో పూలే, అంబేద్కర్ మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూనే ఈ దేశంలో ప్రజల్ని, అణగారిన ప్రజల్ని, అట్టడుగు వర్గాల ప్రజల్ని మురిపింపజేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే జయంతోత్సవ కమిటీలు వేసి ఈ నిర్వహించడం వెనక ఈ దేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను కాపాడేటువంటి లక్ష్యం ఉంది. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ఏర్పడిన దగ్గర నుంచి 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడిన దగ్గర నుంచి ఈ దేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను కొనసాగించాలి, కుల వ్యవస్థ రద్దు కావడానికి లేదు అని చెప్పేసి ఏదైతే భావజాలం అయితే ఉందో గోల్వార్కర్ భావజాలాన్ని అందిపుచ్చుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు కుల వ్యవస్థ కట్టుబాట్లని కట్టుదిట్టం చేస్తున్నటువంటి సందర్భం. ఈ యొక్క అట్టడుగున ఉన్న కులాలు అని ఊరికి బయట ఉన్న ఈ ఎస్టీ కాలనీ అయితే ఇవన్నీ కూడా మన మీద రుద్దబడ్డాయి. మనమంతా ఒకటే, మనుషులంతా ఒకటే అని చెప్పడం కోసమే కుల నిర్మూలన పోరాట సమితి ఇవి పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళల్లో విద్యా చైతన్యం, సామాజిక చైతన్యం, ఈ రకమైన చైతన్యాన్ని నింపడం కోసమే ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించబడింది. మరి పెద్ద ప్రభుత్వం దీన్ని హైప్ చేసుకొని, సొంతంగా చేసుకొని దాన్ని నిర్వహిస్తున్న దాంట్లో ఏమాత్రం కూడా వాళ్ళ భావజాలం ఉండదు. ఏ భావజాలం అయితే ప్రజల్లో వ్యాపించాలని కోరుకున్నారో దానికి విరుద్ధంగా ఒక ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఈ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం చేసే ఈ కార్యక్రమాలకి మరి ప్రత్యామ్నాయంగా ఈరోజు ఎస్టీ కాలనీలో పేద ప్రజల మధ్య మనమంతా ఒకటే. సాహితీ, సాంస్కృతిక కళారంగాల్లో తమదైన ఖ్యాతిని చాటుకున్న తెనాలి పట్టణంలో న్యాయవాదుల పాత్ర కూడా చాలా ఘనమైందని, తెనాలి పట్టణానికి చెందిన న్యాయవాదుల యొక్క ఘన చరిత్రను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే తెనాలి లాయర్స్ డైరీని రూపొందించడం జరిగిందని రచయిత, ప్రముఖ న్యాయవాది గుంటూరు కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో న్యాయవాది, పుస్తక రచయిత గుంటూరు కృష్ణ మీడియాతో మాట్లాడారు. అమరావతి హైకోర్టు ఆవరణలోని న్యాయవాది జ్యోతిర్మయ ఛాంబర్లో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగిందని తెలిపారు. తెనాలి న్యాయవాదులు సమాజానికి చేసిన సేవలను, వృత్తిలో ఎదిగిన విధానాలను డైరీలో భావితరాలకు ఉపయోగపడతాయన్న భావనను కృష్ణ వ్యక్తం చేశారు. ప్రతి రంగంలో తెనాలికి ఉన్న విశిష్టత న్యాయవాద రంగంలో కూడా ఉందని ఈ పుస్తకం ద్వారా భావితరాలకు తెలియజేశామని అన్నారు. న్యాయవాదుల వివరాల డైరీ 2025 సంవత్సరంలో పునర్ముద్రణ చేశామని డైరీ రూపకర్త గుంటూరు కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి నన్నప్రేమ్ శ్రీహరి, హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గొడవర్తి కిరణ్ బాబు పాల్గొన్నట్లు కృష్ణ తెలిపారు. ఈ తెనాలి ఏర్పాటులో, తెనాలి అభివృద్ధిలో, తెనాలి సంక్షేమంలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకంగా ఉంది. ఈ తెనాలి కోర్టులో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేసినటువంటి మొదటి తరం న్యాయవాదులు తెనాలి మున్సిపల్ చైర్మన్గా పనిచేసి ఈ తెనాలిలో ఏ రోడ్డు ఎక్కడ ఉండాలి, ఏ గ్రంథాలయం ఎక్కడ ఉండాలి, ఏ మంచినీళ్ళ ట్యాంక్ ఎక్కడ ఉండాలి, ఏ డ్రైనేజ్ ఎక్కడ ఉండాలని రూపకల్పనలో క్రియాశీలక పాత్ర పోషించారని చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. మోత్కూర్ జాన్సన్ గారు పాటల రచయితగా రాయించి మానవుడు, దానవుడు, దేశోద్ధారకుడు, కరుణామయుడు, పాడి పంటలు ఇలాంటి సినిమాలకు రచయితగా పనిచేసినటువంటి చరిత్ర కూడా ఈ తెనాలి న్యాయవాదులకు ఉందని చెప్పి మరోసారి తెలియజేస్తుంది. సంఘ సంస్కర్తలుగా పలువురు రాణించారు. ఇక్కడ ప్రాక్టీస్ చేసినటువంటి న్యాయవాదులు జిల్లా జడ్జీలుగా, హైకోర్టు జడ్జీలుగా, తర్వాత మెజిస్ట్రేట్లుగా కూడా పనిచేశారు, చేస్తూ ఉన్నారు. కొత్త ఒరవడి సృష్టించారు. వీటన్నిటినీ
ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న న్యాయవాదుల యొక్క అడ్రస్లు, ఫోన్ నెంబరు, ఫోటోలతో కూడా కలర్ పేజెస్తో ఈ పుస్తకాన్ని రూపొందించి మరి హైకోర్టు న్యాయమూర్తి మేడం డాక్టర్ పి జ్యోతిర్మయ్య గారితో ఆవిష్కరింపజేయడం జరిగింది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఐక్యవేదిక అధ్యక్షులు అక్కిదాసు కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన తొలితరం సామాజికవేత్త పూలే అని కొనియాడారు. విద్యను ప్రతి ఒక్కరూ చేరువ చేయాలని తలచిన మహనీయులు ఆయన అని ప్రశంసించారు. ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పయనించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వై అనిల్, జేసుబాబు, కె శశి, బి నాని, కుర్ర జస్వంత్, ఉన్నవ సాల్వన్, పెరికల అరుణ్, బడుగు రమేష్, కసుకుర్తి నాగమల్లేశ్వరరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆడవాళ్ళకి చదువు ఉండాలని ప్రత్యేకంగా మొట్టమొదటి స్కూలు పూణేలో ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం చదువు నిర్మించి అణగారిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు కూడా చదువుకొని అందరు గొప్పగా ఎదగాలని చెప్పి సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ అనేది అందరికీ సమానంగా ఉండాలని చెప్పి దానికోసం ఎంతో గొప్ప ప్రయత్నాలు చేసి గొప్ప గొప్ప వ్యవస్థలు స్థాపించి అందరూ ప్రతి ఒక్కరికి చదువు అనేది ఎంత ఇంపార్టెంటో, ఆడవాళ్ళకు కూడా ఎంత ఇంపార్టెంటో తెలియజేసి బయటికి ఎన్నో సోషల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఎంతో మందికి జ్ఞానోదయం చేసి అందరినీ చదువు వైపు అడుగులేసే విధంగా ఆయన చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా నా గురువు, నాకంటూ గురువు ఉన్నారంటే ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే గారే అని చెప్పి ఆయన కూడా జ్యోతిరావు గారు పూలేని కొనియాడారు. విద్యారంగంలో పాఠ్యాంశాలతో పాటుగా సర్వమత సమ్మతమైన మత విజ్ఞానాన్ని కూడా జోడించి సరికొత్త తీరులో విద్యా విధానాన్ని విద్యార్థులకు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న అక్షర గీత విద్యాసంస్థ నిర్వాహకులు అభినందనీయులని ఎల్సీ సింహ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏడుంబాక వెంకటస్వామి అన్నారు. తెనాలి కవిరాజా పార్కులోని అక్షర గీత విద్యానికేతన్ స్కూల్ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ ప్రిన్సిపాల్ కన్నెగంటి అశోక్ బాబు ఆలోచన విధానం అభినందనీయమని అన్నారు. సర్వమతాలను సమాధానించే విధంగా అక్షర గీత విద్యా సంస్థలో సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలనుకోవటం ఒక గొప్ప శుభపరిణామని అన్నారు. స్కూల్ ద్వారా విద్యార్థులకు అందిస్తున్న విద్యా సేవల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కోఆర్డినేటర్ పటేల్ లక్ష్మి, క్రాఫ్ట్ టీచర్ మునిపల్లి అనుష, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తంలో నేను చూస్తుండగా ఏ స్కూల్లో కానీ ఈ విధంగా జరగలేదు. అయితే వాళ్ళు ఈ సంవత్సరంలో కొత్తగా అశోక్ బాబు గారు కొత్తగా ఒక నూతన ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. ఈ సంవత్సరం నుంచి ఏదైతే ఇటు బైబిల్ చదివే వాళ్ళు కానివ్వండి, అటు ముస్లిమ్స్ కానివ్వండి, ఇటు హిందూ మతాలకు కానివ్వండి, ఒక క్లాస్ ఏర్పాటు చేసి మా దగ్గర పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు కూడా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కాబట్టి చిన్న వయసు నుంచే పిల్లలకి విద్యాబోధనతో పాటు దైవ బోధన కూడా నేర్పుదామనే ఒక ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. స్కూల్కి రాగానే బయట నుంచొని మళ్ళీ పిల్లలకి ఏ అవసరం ఉన్నా అటువంటి పని చేయగలిగే ఆయమ్మలను కూడా వాళ్ళు పెట్టుకొని ఈ స్కూల్ని చాలా గొప్పగా నడిపిస్తున్నారు. దానికి ముందుగా ఆయనకి కన్నిగంటి అశోక్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవస్థాన సత్రం కమిటీ జీవిత సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్యాల వెంకట్రావు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని స్వామి అమ్మవార్లకు శ్రీ రమ సహిత శ్రీ సత్యనారాయణ స్వామికి సభ్యులు పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా పెండాల వెంకట్రావు మాట్లాడుతూ అమ్మవారి సేవ చేసేందుకు ఆశీస్సులు అందజేయాలని స్వామి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించినట్లుగా తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో మంచి హృదయంతో మెలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాత శ్రీనివాసరావు, బచ్చు సాంబశివరావు, కొప్పు రావూరి హరి కిషోర్, గుండా పిచ్చయ్య, పెండ్యాల సుబ్బారావు, సుగ్గుల వెంకటప్పయ్య, గుర్రం భాస్కర్, పెండ్యాల చంద్రశేఖర్, మువ్వల సుబ్బారావు, దర్శి అనంతమోహన్, శ్రీరామ్, రాజేష్, మాలేపాటి తిరుమలేశ్వరరావు, మాలేపాటి రమణ, మాలేపాటి వేణు, సింగరికొండ ఆంజనేయులు, పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈ కన్యకా పరమేశ్వరి దేవికి చీర, సార, పసుపు, కుంకుమతో ఒక పూజ చేసి అట్లాగే మరి నగరాజ స్వామికి కూడా అభిషేకాలు చేయించి రాజరాజేశ్వరి దేవి కూడా ఆశీస్సులు పొందడానికి వచ్చాము. మాది ఒక్కటే కోరిక, ఈ తెనాలి పట్టణ వయసులందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని, వారందరూ కూడా మంచి సద్బుద్ధితో ఉండాలని, వాడి వ్యాపారాలు అందరి బాగుండాలని మేము కోరుకుంటున్నాం. స్వామివారిని కానీ సత్యనారాయణ స్వామిని కానీ ఒకటే కోరిక, మీకు సేవ చేయాలని వచ్చాము, సేవ చేయడానికి మీరు అనుమతించండి మాకు అని కోరుకున్నాము.
స్థానిక చినరావూరులోని శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ హనుమాన్ అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్త బృంద సభ్యులు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి జన్మదినం పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేయడం జరిగిందన్నారు. స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు నాగిశెట్టి నరసింహారావు, సనగోని బుచ్చయ్య, పి పాపారావు అండ్ బ్రదర్స్, అక్కల గోపికృష్ణ, అప్పికట్ల వినయ్ కుమార్, సోమరావుతు, మధుబాబు, పెసర్లంక శ్రీను స్వామి, నీల శరత్ బాబు స్వామి తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం చంద్రావూరులో అన్నదానం ఏర్పాటు చేశాను. శ్రీ హనుమాన్ అయ్యప్ప భక్త బృందం 13వ సంవత్సరం చేస్తున్నాం. ఇక్కడ కమిటీ సభ్యులు వచ్చి నాగిశెట్టి నరసింహారావు, శనగోని బుచ్చయ్య, పెసర్లంక శ్రీను స్వామి, సోమరావుతు, మధుబాబు, అక్కల గోపి. స్థానిక శివాజీ చౌక్ లో శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుమ్మడి రమేష్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో విశిష్టమైందని పేర్కొన్నారు. ప్రతి నెల 2వ శుక్రవారం దేవస్థానం వద్ద దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శివాజీ బొమ్మ సెంటర్లో ఉన్న కాళీమాత దేవస్థానం దగ్గర ఈరోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం దాతలు భక్తుల కానుకలతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుద్ది. ఈరోజు అన్నదానం దాతలైన తాడికొండ సుబ్బారావు గారికి, వారి ప్రమీలారాణి గారు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానానికి దాతలుగా వ్యవహరిస్తున్నారు. వారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్న పరబ్రహ్మ స్వరూపం. అన్నం లేని వాడికి అన్నం పెట్టడం అంటే అతని ప్రాణం నిలబెట్టినట్టే. అందుకే అన్నదానం అనేది అన్ని దానాల్లో కూడా మిన్నదని దానం అనేది అందరూ చెబుతూ ఉంటారు. అన్నదానం చేయటం వల్ల ప్రతి ఒక్కరూ పేదవాడికి అన్నం పెట్టడం వల్ల వారి ప్రాణాన్ని నిలబెట్టినాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక సాయిబాబా గుడి వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్ నందు శుక్రవారం బాటసార్లకు మజ్జిగ పంపిణీ చేశారు. బొమ్మిశెట్టి మణికంఠ పుట్టినరోజు పురస్కరించుకుని మిత్ర బృందం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మిత్ర బృంద సభ్యులు తెలిపారు. స్థానిక బస్ స్టేషన్ సమీపంలో గల సాయిబాబా గుడి వద్ద బస్సు షెల్టర్ నందు బొమ్మిశెట్టి మణికంఠ మిత్ర బృందం శుక్రవారం మజ్జిగ పంపిణీ చేసింది. మండు వేసవిలో వెళ్తున్న పాదచారులకు వాహనాలపై వెళ్లి వారికి మజ్జిగను అందజేశారు. శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి వ్యవస్థాపకులు కుర్ర శ్రీనివాసరావు పర్యవేక్షణలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో మైకేల్, షన్ను, సీతయ్య, మునిపల్లి వంశీ, సురేష్, చిన్ను మరియు మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. బొమ్మిశెట్టి మణికంఠ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో 14 సంవత్సరాలు ఇక్కడ చలివేంద్రం అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఆ చలివేంద్ర కార్యక్రమంలో ఈరోజు మా ఫ్రెండ్ మణికంఠ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 2000 మందికి మజ్జిగని ఈరోజు అందరికీ దాహాన్ని తీరుస్తున్నాము. మా ఫ్రెండు నిండు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని, తను ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుడు దానికి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనసారి కోరుకుంటూ 2000 మంది పైచీలకు మజ్జిగ పంపిణీ జరపడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని బొమ్మశెట్టి మణికంఠకు బర్త్డే విషెస్ జరుగుతుంది. ఈ రోజున మరి బొమ్మశెట్టి మణికంఠకి పుట్టినరోజు సందర్భంగా మన మిత్రుడు వంశీ వాళ్ళ మిత్రులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి దాదాపుగా 2000 మందికి ఇక్కడ ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో వీళ్ళు పాల్గొనడం, ఈ పంపిణీ చేయడం అనేది చాలా శుభ సంతోషకరం. వేసవి కాలం బాగా ఎక్కువగా ఉంది. మరి జనానికి దాహాతి తీర్చే దాంట్లో వీళ్ళు కూడా ఈ మజ్జిగ పంపిణీ చేయడం మరి ఎంతో సంతోషకరంగా ఉంది. దుగ్గిరాల మండలం పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సమన్యాయ సత్యశోధకుడు మహాత్మా జ్యోతిబా పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పులే ఏప్రిల్ 11, 1827న మహారాష్ట్రలో జన్మించారన్నారు. మొట్టమొదటిగా దళిత బాలికల పాఠశాల నెలకొల్పి అనంతరం 1851లో మరో 2 పాఠశాలలు నెలకొల్పారన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన మహానుభావుడిని ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు కొల్లూరి నరసింహారావు, గ్రామ సర్పంచ్ బానవత్ ఖుషీబాయ్, డిప్యూటీ ఎంపీడీఓ జవహర్లాల్ నెహ్రూ కార్యాలయ ఏఓవి చంద్రమోహన్, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ మధుబాల, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అధికారులతో, కూటమి ప్రభుత్వ నాయకులతో, పూలతో అందరం ఘనంగా నిర్వహించుకున్నాం. బడుగు బలహీనత వర్గాల అభివృద్ధి కోసం ఎంతోగానో కృషి చేశారు. స్త్రీ విద్య కోసం పోరాడిన గొప్ప వ్యక్తి. ఆ రోజుల్లోనే దాదాపుగా శతాబ్దన్నర సంవత్సరం క్రితమే బడుగు బలహీన వర్గాల గురించి అభ్యున్నతి పాటుపడుతూ అంటరానితన నిర్మూలన కృషి చేస్తూ
వారి ఇరువురు దంపతులు పూలే దంపతులు సావిత్రిబాయి పూలే గారు అయితే మొట్టమొదటి మహిళా అధ్యాపకురాలుగాను, మొట్టమొదటి మహిళా సమాజ సేవకురాలుగాను, మొట్టమొదటగా మహిళల విద్యున్నతిని ఆశించినటువంటి ఈ దంపతులు ఇరువురి యొక్క అనన్య సామాన్యటువంటి సేవలు భారతదేశం ఇప్పుడు గర్వించదగిన విషయం. మన మహాత్మా జ్యోతి గారు పూలే గారు బడుగు బలహీన వర్గాల వారికి పాటుపడడం జరిగింది. విద్యాభివృద్ధి కోసం కూడా చాలా కష్టపడడం జరిగింది. బానిసత్వాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఆ రోజు మన జ్యోతి పూలే గారు ఈ యొక్క ముందుకు వచ్చి కొన్ని సంస్కరణలు చేపట్టడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో ఘనంగా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు. వేసవి దాహార్తిని తీర్చేందుకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్. ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై సూచనలు ఇచ్చిన నాసా మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.